శ్రీనివాస్, శ్రీను, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు మరి కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. మీరు భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ శ్రీనివాస్‌నైనా ఒక్కసారి ఇలా టచ్ చేసి చూడండి. వాళ్ళ లైఫు వాళ్ళు చాలా కష్టపడి ఇటు పిల్లల్ని కష్టపడి చదివిపిస్తూ, వాళ్ళ ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ, వాళ్ళు ఒక 15, 20, 30 సంవత్సరాల జర్నీలో కష్టం తప్ప అసలు ఏ ఉండదండి. మిగులుబాటు అనేది ఉండదు. కష్టపడడం, నిజాయితీగా కష్టపడడం, పని చేయడం, వర్క్ చేయడం. కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు. భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు వీటికి? వాళ్ళకంటూ ఒక స్థాయి లేదా? వాళ్ళకంటూ ఒక జీవితం లేదా? ఎందుకు వాళ్ళ జీవితాన్ని ఎదుటివాడికి సాక్రిఫైస్ చేస్తున్నాడు? ఎదుటి వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు. వీళ్ళు చేసినటువంటి కష్టం ఎదుటివాడికి ఎందుకు దక్కుతుంది? అదే పేరులో ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. జీవితం అంతా కూడా ఊడిగం చేసినట్టుగానే ఉంటుంది, అర్పించినట్టుగానే ఉంటుంది లైఫ్ అంతా కూడా. వాళ్ళ గురించి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరేం టెన్షన్ పడకండి, అధైర్యం చెందకండి. మీ జీవితాన్ని గొప్పగా మార్పు చేసే విధంగా నేను మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 2500 ఫ్రీక్వెన్సీలో 270 డిగ్రీస్ పైన నేను ప్రోగ్రామ్ చేస్తాను. రాజాలాగా బ్రతకండి, దర్జాగా బ్రతకండి, కాలు మీద కాలు వేసుకొని బ్రతకండి. శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు. నేను చెప్తున్నానండి, మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీ జీవితం మారబోతుంది. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు చూసేది 2026 సంవత్సరము మనకి సెప్టెంబర్ మంత్ నుండి మీ జీవితంలో ఇప్పటిలోపు అంటే సెప్టెంబర్ లోపే మీ టర్నింగ్ పాయింట్, మీ జీవితమే టర్న్ అయిపోతుంది. 2026 సెప్టెంబర్ లోపే రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ జనవరి మాసం నుండే మీ జీవితంలో చాలా వరకు మార్పులు జరగబోతున్నాయి. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, విదేశీ ప్రయాణాలైనా మనకి ఏ ప్రయత్నం చేసినా కూడా 2026 జనవరి మాసం నుండి శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు పంట పండబోతుంది. మీరు కమింగ్ సూన్. తప్పకుండా మీరు మంచి అదృష్టవంతులు కాబోతున్నారు. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుంది. సిద్ధంగా ఉండండి.